అంతా బానేనా? ఎట్లున్నారు అందరు? సో ఈ రోజు అయితే మేము జమ్మూ కాశ్మీర్కి అయితే పోతున్నాం. అక్కడికి పోయి వైష్ణవి టెంపుల్ని అయితే విజిట్ చేస్తాం. సో అక్కడికి ఎట్లా పోతున్నాం, ఏంది కదా అని మొత్తం వీడియో ఇప్పుడు దాని మీదనే. సో ఇప్పుడైతే మేము జలంధర్కి అయితే వచ్చినాం. జలంధర్ క్యాండిడేట్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చినాం. సో అక్కడికి ట్రైన్ లో అయితే టైం దగ్గర 10:45 అట్లా అవుతుంది. సో ట్రైన్ ఎప్పుడు వస్తుంది అంతా మొత్తం వీడియో ఇస్తాం. సో లోపలికి అయితే పోతున్నాం. చూస్తున్నారా అయ్యా, తింటున్నాం ఇట్లా. ఇది పరిస్థితి, ఆకలి అవుతుంది, ఏం చేస్తాం. మన తెలంగాణ స్టైల్లో ఇట్లా అప్పాలని దాచిపెట్టుకొని అప్పాల చపాతీలు మెస్సులకి ఎత్తుకొచ్చి తింటున్నాం ఇక పచ్చడి వేసుకొని. సో ఫుల్ ట్రైన్ అయితే ఫుల్ లేట్ అయింది. మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంత పిచ్చిలు అవుతుంది. ఈ పాటికి ఎంత అవుతుందిరా? 2 అవుతుంది, ఇంకా ట్రైన్ వస్తలేదు. చెప్పాం రిజర్వేషన్ చేసుకుంటారు నాయన అంటే లేదు, మేము జనరల్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నారు. ఇది చేద్దాం పద, ఎలా ఉండదు మారడి వాళ్ళ పంపులు అన్ని చూద్దాం పద చూసుకున్నాం. సో అప్పటి వరకు ఏం చేయాలో తెలియక బయటకు వస్తే కుక్క పిల్లలు దొరికినాయి. ఎంత మంచిగా వస్తున్నాయి అంటే అంత మంచిగా వస్తున్నాయి. మంచిగా ఆడుకోబుద్ధి అవుతుంది వీటితోటి. ఇంకో మమ్మీ కూడా ఈయనే ఉన్నది, ఏమంటలేదు మమ్మీ. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది. ఇది రమ్మంటే అది అత్తనే లేదు, ఇవి 2 వస్తున్నాయి దగ్గరికి. చుట్టూ అగో ఇంకోటి వచ్చింది, ఎగబడుతున్నాయి మొత్తం. పాపం ఆకలి అవుతుంది అనుకుంటా. వీడికైతే ఒక చపాతీలు కొన్ని పెట్టి పోతాం. సో ఇక ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తాం. 2:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ట్రైన్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ ఎక్కేసి ఇక. సో ఈ గ్యాప్ లో మాకు ట్రైన్ టికెట్ కి ఎంత అయిందో చెప్తున్నా. మా ట్రైన్ టికెట్ వచ్చేసి 125 అయితే అయింది. ఎందుకంటే మేము నార్మల్ జనరల్ తీసుకున్నాం. సో మీకు కంఫర్ట్ కావాలంటే ఇక ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు జలంధర్ నుంచి కాట్రాకి అయితే మొత్తం 5 hours జర్నీ. సో ఇక మేము నైట్ 2:30కి ఎక్కినాం కాబట్టి మార్నింగ్ 8 వరకు మేము చేరుకుంటాం. సో ఇదే అన్నమాట ఇక లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ స్టేషన్ డైరెక్ట్ కాట్రానే. ఇక కాట్రాకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు అందరూ ఆటే వెళ్తున్నారు. అక్కడికి పోయినాక ఇప్పుడు మేము ఏం చేస్తామో ఇలా ఇక ఆటో తీసుకొని బహుశా రూమ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళా 13 కిలోమీటర్లు నడవాలి కావచ్చు. వ్యూ చూస్తుండే అంటే ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది, కానీ ఇంకా చూసేది చాలా ఉన్నాయని సప్పుడేగా పోతున్నాం. రిజిస్ట్రేషన్ కావాలట, యాత్ర రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అయినాక ఒక కార్డు ఇస్తారట. కార్డుని పట్టుకొని పోతే అప్పుడు అలో చేస్తారట. సో పోయి లోపల కార్డుని అయితే తీసుకుందాం. నాకు చిన్నప్పటి నుంచి ఒక్కసారి ట్రెక్కింగ్ చేయాలి అట్లా మౌంటైన్స్ దగ్గర అట్లా అనిపించింది. సో ఈ రోజు అయితే ఆ కళ నెరవేరబోతుంది, చూద్దాం. సో ఇక లోపలికి పోయినాక ఆధార్ కార్డు అయితే అడిగిండు. ఆధార్ కార్డు తీసుకొని మనకి ఆ ఐడి కార్డు అయితే ఇష్యూ చేసిండు. సో ఈ కార్డు అయితే ఇచ్చిర్రు, దీన్నే పట్టుకొని మనం ఉండాలి. ఇది పోతే మాత్రం కష్టమే. ఇక డ్రెస్ అప్ అయితే అయిపోయినాం. ఓ ఫుల్ దూరం నడవాలి. ఇక పాదయాత్ర స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక మళ్ళీ ఎంత దూరం పోతాం, ఏమైతుంది మొత్తం కథ మొత్తం చూపెడతా. ఇప్పుడైతే గీడున్నాం కానీ ఒగ్గా వెక్కాలి గాడ. వెక్కి గట్ల పోవాలి. వీళ్ళకి ఇప్పుడే ఆయాస పడుతుర్రు. చిల్లైదామని పాటలు పెట్టుకుంటూ పోతుర్రు. చూద్దాం ఎంతసేపు పోతారు. ఇంకా కట్టెలు కొంటా అంటారు, మరి ఎందుకు అట్లా తెలుస్తలేదు నాకు అర్థమవుతుంది. ఇంకా లోపలికి అయిపోయా. ట్రెక్కింగ్ ఇద్దాం పోతే కిందికి పోతున్నాం. ఇంత కిందికి పోయినాక మళ్ళీ గంత పైకి ఎక్కాలంటే తీట వస్తుంది. ఇక చూద్దాం. నాకు ఊకే ఒకటే ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్, ఒకవేళ గసంటి పెద్ద బండ మన మీద పడితే ఎట్లుంటదా అని ఆలోచన నాకు ఎప్పుడు కస్తనే ఉంటది. చూద్దాం ఇలా పడుతుందో లేదో చూద్దాం. గుర్రాలను ఎక్కి అయితే పోవచ్చు, కానీ గుర్రాలను ఎక్కాలంటే పైసలు అవుతాయి. మన కాళ్ళు యంగ్ కాళ్ళు కాబట్టి మాకు ఈ గుర్రాలు అవసరం లేదని చెప్పేసాం సీదా. సరే చూద్దాం ఎంత దూరం పోతాం. అట్లా చిన్నగా మీకు వ్యూ కూడా చూపెడతా. ఇది వాటర్, పరిశుభ్రమైన వాటర్ ఇట్లుంటది అన్నమాట. అక్కడ నుంచి దిగుకుంటూనే ఉన్నాను. ఇప్పుడే చిన్న మీదకి ఎక్కుతున్నాం. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద పాదయాత్ర అనమాట. మావాడు ఎక్స్పీరియన్స్ అని అప్పటి నుంచి చెప్తాడు, నడవలేరా అని. చూద్దాం ఎంతవరకు వేస్తామో అని. ఎక్కుకుంటే 1/2 hour అయిపోయింది. మా వాళ్ళు అయితే మంచిగా ఎక్కుతారు. ఇంకా
చూద్దాం ఎంతసేపు ఎక్కుతారో. సక్సెస్ఫుల్ ఇక నడుచుకుంటా గంట కంప్లీట్ చేసినాం. మెల్లమెల్ల నడుస్తాను ఇక అందరికి ఓపిక అయిపోయినట్టుంది. మేము ముగ్గురం అయితే ఇప్పుడైతే ముగ్గురు కలుపుతున్నాం. ఇంకా 4 ఉన్నారు మాతోటి. వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారో మాకైతే పక్క లేరు వాళ్ళు. చూద్దాం కలుతారా లేదా అయిపోయేదాకా అనే ఉంటారా. గంటన్నర ముందు గాడు ఉండేటోళ్ళం. ఇప్పుడు గిడికి వచ్చినాం. పైసలు ఉంటే ఏం చేస్తాం, గిది పరిస్థితి అన్నట్టు. పైసలు ఉంటే పైసలు లేకపోతే అరే చూడరా పైసలు లేకపోతే. సో ఇప్పుడైతే 2 hours అవుతుంది. ఇంత మీదకి అయితే వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చినామంటే నా బుద్ధి లేదు నాకు కూడా. కానీ మా వాళ్ళు అయితే మేకిట్ చేసిరు. ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా బ్లాగులు తీసుకుంటూ వస్తారు. ఏడు దాకా వస్తారో తెలియదు కానీ అచ్చడైతే వస్తారు. పోతూనే ఉన్నాం, అవి వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి మా అంటే 5-6 కిలోమీటర్లు నడిచినట్టున్నాం అంతే. 8 కిలోమీటర్లు నడవాలి. సో గిట్లా వస్తారు అన్నట్టు మధ్య మధ్యలో. చిన్న నా దగ్గర పైసలు లేవు, ఉంటిత్త పక్క నా దగ్గర. కానీ పైసలు లేవు, ఏం చేద్దాం, బికారి బతుకులు మాయి. అట్లా పోతూనే ఉన్నాం. ఇగో అప్పటికెళ్ళి ఇప్పుడు కనబడ్డారు వీళ్ళు 3 పిల్లకాయలు. అప్పటికెళ్ళి ఇప్పుడు కనబడ్డారు. అప్పటి నుంచి పాటలు పెట్టుకుంటూ వస్తారట. 2 పాటలు పెట్టుకుంటూ వస్తారట పాపం. బా ఎంత హైయెస్ట్ పోయినా కానీ ఇంకా అతనే ఉన్నది. ఇప్పటికి ఇంకా 4 hours అయినట్టుంది. ఎక్కనే ఉన్నాం, అతనే ఉన్నారు. ఇక కొద్దిగా టాప్ దగ్గర అయితే వచ్చేసినాం. ఎట్ లాస్ట్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. ఇంకొద్ది దూరం అయితే ఈ టెంపులే. ఏంది టెంపుల్ కాదు ఇది. ఇది అటు నుంచి చూసి టెంపుల్ అనుకొని ఫుల్ సంతోషపడ్డాం. కానీ టెంపుల్ కాదు, బాగున్నట. ఇంకా నడవాలి, ఇంకా 6 kilometers నడవాలన్నట. ఏమో పోయా, నాకు పిచ్చిలు ఎత్తుంది ఇక. అబ్బా బాయ్ ఏమన్నారుగా వీడియో చూస్తే మీరు కోసి కారం పెట్టరు కదా మమ్మల్ని. ఎవరి దాకా ఎక్కినాం, ఇప్పుడు దిగుతున్నాం. సో ఇంకా దేవి టెంపుల్కి అయితే ఇంకా పోలే, నడుతూనే ఉన్నాం. ఇగో ఇప్పుడైతే వచ్చేది వీడు ఒక్కడే నాతోటి. ఇంకా వాళ్ళందరూ ఫస్ట్ ఉంటాం. ఇంకా ఇద్దరు చాలా ఇంకా అందరూ బాగా స్లో వస్తారు. చాలా అంటే చాలా స్లో వస్తారు. మనోడు ఒక్కడే నాతో ఫాస్ట్ వస్తుండు. ఫస్ట్ ఉంటాం. సో ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మేము 5 kilometers సైడ్ లైన్ అయితే ఉన్నాం. నాకు కూడా అంతా అనిపించలేదు సుత్తా అంటే 5 kilometers సైడ్ లైన్ అయితే ఉన్నాం మేము. అంత హైట్ నుంచి వెళ్ళి ఒక్కసారి కింద పడుతూ ఉంచుకోర్రి ఎట్లుంటుందో. నాకైతే అసలు అట్లా ఎందుకు తెలియదు కానీ. ఇంత ముందు అంతా కోతుల రాజ్యం, ఇప్పుడు అంతా కొండంగర రాజ్యం. చూడరి ఎన్ని కొండంగలు ఉన్నాయో. నాకైతే ఒక్కటి వినడానికి భయం అవుతుంది. ఇప్పుడు గిన్నెటి దగ్గర ఉన్నా నేను. ఒక్కదాన్ని గెలికినా ఇక ఏమైతో ఇమాజినేషన్ అమ్మ రేటో. ఇక మేఘాలకి అతుక్కునే దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ గ్యాప్ లో మాకు మొత్తం జర్నీకి ఎంత అయిందో చెప్తా. సో జర్నీకి వచ్చేసి దగ్గర దగ్గర 500 దాకా అయితే అయింది. మళ్ళీ రూమ్ రెంట్ అవన్నీ కలిపి 500 అయినాయి. తిండికి కూడా 500 అయినాయి. మొత్తం 1500 లో మొత్తం అయిపోగొట్టినాం. ఇక వచ్చినామని అనుకుంటున్నా. నెక్స్ట్ దీని నుంచి ఒక 500 meters నడుస్తా అన్నారు. బా లొకేషన్ మాత్రం మంచిగా ఉన్నది. ఏడు విషయం లొకేషన్ ఉన్నది. నెక్స్ట్ ఇంకొక 500 meters అయితే అదే అన్నారు. సో గుడి అదే కావచ్చు అక్కడ ఉన్నది. అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్లీ. ఇగో అక్కడ అదే టెంపుల్. ఎట్లయినా ఒకవేళ ఎక్కే ఛాన్స్ ఉంటే ఎక్కుతాం. మరి చూద్దాం ప్రైజ్ ని బట్టి. దీంట్లోకి ఎక్కువ ఎక్కాలని ఒక్కసారి అనిపిస్తుంది. సరే ఎక్కైతే చూస్తాం ప్రైజ్ ని బట్టి. ఇక చూస్తాను మంచిగా ఉన్నది కానీ ఏమో పోయా. ఇక అదైతే టెంపుల్. ఇక అక్కడికి పోతాం ఇక నెక్స్ట్. ఇక టెంపుల్ లోపలికి పోవాలంటే
ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టిరా. ఏం చేయలేం. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. ఇక పోడే ఒకటే ఆలస్యం. ఇప్పుడైతే 9 అవుతుంది. అందరూ చాలా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని చూస్తుర్రు. అందరు చాలా ఆతృతంగా ఉత్సాహంగా ఉన్నారు. పిల్లకాయలు అంటే మంచిగా వచ్చినాం. పోతాను ఇట్లా పోతాము చూడాలి. ఇక చెవులకు చలి పెడుతుందని ముగ్గురు స్పాట్ లో కొనేసిర్రు మఫ్లర్లు. అది ఏమంటారు వాటిని ఏమంటారు? క్యాప్, మంకీ క్యాప్లు. గ్యాప్ లో కొనేసిర్రు. ఆయనతో జ్వరం ఎక్కడ వస్తుందో అని. ఇట్లా మావానికి ఇట్లా కాళ్ళను వస్తున్నాయట బాగా. పక్కపండి మసాజ్ సెంటర్ ఉన్నది, మసాజ్ చేసుకోవాలని చూస్తుండు. వీడేమో వాడిని ఎక్కిరిస్తాడు. పాప మారియా. అరే ఎత్తుకో అన్నారా? నేను సపరేట్ నిజంగా ఎత్తుకుంటా. నేను బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్యంది ఫోన్ పోయింది. పాపం మాట ఇవ్వాల్సిన బ్లాగులు ఇప్పుడు నేను తీస్తాను. ఏమైతుందో చూడాలి. అంటే వాడు అసలు అనుకోలే పోతాను అనుకోలే. పోయేదాకా అంతా సంతోషంగా ఉన్నాం, ఫుల్ సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. అది పోయిందని విషయం తెలుసుతోనే కొద్దిగా ఫుల్ బాధపడ్డాడు. ఏం చేయాలి సంతోషంగా ఫోన్ పోయడం వాళ్ళ కొత్త ఫోన్ కొనుక్కుంటే iPhone 15 చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఇక పోతున్నాం. అయిపోయింది ట్రిప్ అయితే. ఫుల్ ఎంజాయ్ చేసారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు కూడా పోయి ఏం చేసేది లేదు. టైం పాస్. 5ంటికి పోతాం, 8 దాకా టైం పాస్ చేస్తాం. సీదా పోయి ఆ ట్రైన్ లో అనుకుంటాం. అలా పొద్దుగా లేస్తే ఎల్పీలు ఉంటాం. ఇక బాయ్.